రాష్ట్రంలో ఇప్పుడు ఎటువైపు చూసినా భూముల వివాదాలే కనిపిస్తున్నాయి. ఓవైపు 22A నిషేధిత జాబితాకు సంబంధించి చాలామంది ప్రజలకు సంబంధించిన భూములను ఆస్తులను 22A నిషేధిత జాబితాలో పెట్టి ప్రభుత్వం దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న ఆరోపణల వైపు ఉండగా ఇప్పుడు మరో సంచలనాత్మకమైన ఒక ఆరోపణలు కూడా ప్రభుత్వంపై వస్తున్నాయి. ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజీలను అటు స్కిల్స్ యూనివర్సిటీలో చేర్చడం వెనుక కూడా ఒక పెద్ద భూ కుట్ర ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏంటంటే ఈ 60 అంటే రాష్ట్ర వ్యాప్తంగా 60 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఈ 60 పాలిటెక్నిక్ కాలేజీ సంబంధించిన భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసిందని, ఆ భూములను కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటు ఈ యూనివర్సిటీలను పాలిటెక్నిక్ యూనివర్సిటీలను అటు స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేసి కుట్ర చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దాదాపు ఈ 60 కాలేజీలకు సంబంధించిన భూముల విషయానికి వస్తే దాదాపు ఈ కాలేజీకి సంబంధించిన భూముల విలువ దాదాపు 30,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అయితే వస్తున్నాయి. అయితే ఈ భూములపై ప్రభుత్వం కన్నేసింది కాబట్టే ప్రభుత్వం దీనిపై కన్నేసింది కాబట్టే విద్యార్థులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ఈ భూములను కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలిటెక్నిక్ కాలేజీను స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేస్తామని చెప్పేసి అటు విద్యార్థుల తరఫున కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని నిజంగానే ఇది వాస్తవమేనన్న కోణం కూడా మనం ఆలోచించినప్పుడు కూడా ఈ విద్యార్థులు చేసిన ఆరోపణలు కావచ్చు, ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు చూస్తే కూడా నిజమే అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను అమ్మేయడం సర్వసాధారణంగా మారిపోయింది. చాలా వరకు మనం చూసాం, ఇప్పటికే చాలా కోట్ల విలువైన భూములని రికార్డు స్థాయిలో కూడా అమ్ముడుపోయాయి. ఓవైపు ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా అమ్ముకేసుకుంటూ వస్తుంది. మరోవైపు చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన భూములపై కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి కూడా దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను కూడా ఈ ప్రభుత్వం అమ్మేయాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం కూడా చేసింది. ఆ సమయంలో చాలా వివాదాస్పదంగా మారింది. అక్కడ HCUలోకి కొన్ని వందల జేసీబీలు వెళ్ళి అక్కడ ఉన్న అడవి ప్రాంతాన్ని మొత్తం అక్కడ ఏదైతే ఆ కాలేజ్ సంబంధించి ఉన్నాయో అక్కడ ఉన్న చెట్లను తొలగించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అనేక అక్కడ వన్యప్రాణులు కూడా చనిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు చనిపోయాయి. దీనిపైన విద్యార్థులు పోరాటం చేశారు. ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళు న్యాయ పోరాటం చేసి ఆ ఏదైతే HCUకి సంబంధించిన భూములు ఆ భూములను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కూడా అటు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రభుత్వం తీసుకున్న వ్యవహారం పని. ఎందుకంటే ఒక విద్యా సంస్థ సంబంధించిన భూములను ఇలా ఎందుకు దాని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అటు అక్కడ అనేక వన్యప్రాణులు జీవిస్తున్నప్పటికీ వాటి ప్రాణాలకు హాని కలిగించేలాగా వ్యవహరించిన పైన తీవ్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో కూడా పెద్ద వివాదాస్పదంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందించి ఆ భూముల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో అక్కడ కొంత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. విద్యార్థుల ఆందోళన కావచ్చు, అటు సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, అటు జాతీయ స్థాయిలో కూడా విమర్శలు రావడం పైన అటు రేవంత్ సర్కార్ అప్పుడు వెనక్కి తగ్గింది మొదట చూసినప్పుడు. ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా అక్కడ ఆ యూనివర్సిటీపై కూడా దానికి సంబంధించి 50 ఎకరాల భూమి, దాదాపు 50 ఎకరాల భూమిపై కూడా ఆ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆ భూములపై కూడా అటు విద్యార్థులు మళ్ళీ ఆందోళన చేపట్టారు. మా భూములు ఇవ్వం, కాలేజీ సంబంధించిన భూములు ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు మొదటి నుంచి ధర్నాలు అవన్నీ చేయడంతో కూడా రెండోసారి కూడా ఏదైతే విద్యాసంస్థకు సంబంధించి భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం చూసిందో ఆ రెండోసారి ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆందోళన చెప్పడంతో ప్రభుత్వం రెండోసారి కూడా వెనక్కి జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 2 సార్లు ప్రభుత్వ కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతో ఈసారి మూడోసారి ఏకంగా పాలిటెక్నిక్ కాలేజీలపై కన్నేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 యూనివర్సిటీలు చూసుకుంటే కేవలం హైదరాబాద్ సెంట్రల్ జోన్లు మాత్రమే ఉన్నాయి. అటు HCU కావచ్చు, ఇటు ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు. కానీ ఇప్పుడు ఈ 60 పాలిటెక్నిక్ కాలేజీలని ఇటు స్కిల్స్ యూనివర్సిటీలో చేర్చడం వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 60 కాలేజీలకు సంబంధించిన భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ భూములన్నింటినీ కూడా ఇప్పుడు అమ్ముకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ గత 2 ఏదైతే HCU కావచ్చు, ఇటు ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, ఈ 2 యూనివర్సిటీ సంబంధించిన భూములను అమ్మే ప్రయత్నం చేయడం, ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేయడం ఎంత వాస్తవమో ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన భూములను కూడా అమ్మేయాలని కుట్ర చేస్తుందన్న ఆరోపణలు రావడం కూడా అంతే వాస్తవం అన్న చర్చ అయితే ఇప్పుడు బలంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు మొదటగా హైదరాబాద్లో మాసప్ ట్యాంక్లో పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఆ కాలేజీ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. దాదాపు అక్కడ ఒక ఎకరం చూస్తే 100 కోట్లకు ధర పలికే అవకాశం. అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఒక మాసప్ ట్యాంక్ కావచ్చు, అటు సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కావచ్చు, ఈ 2 కాలేజీలు చూసుకున్నా కానీ 1000 కోట్ల రూపాయలు ఆ భూముల విలువ ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే ఇలా ఇంత 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ పాలిటెక్నిక్ కాలేజీని స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేస్తే ఈ కాలేజీ సంబంధించిన భూములన్నీ వృధాగా ఉంటాయి. వాటిని మనం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని వాటిని అమ్ముకునే అవకాశం ఉంది, లేదా తమ వాళ్ళకి సంబంధించి కావచ్చు వారికి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే అవకాశం ఉంటుందన్న ఆరోపణలే. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం
అందుకే ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కుట్ర చేస్తుందని, ఈ కుట్రలో భాగంగానే ఈ విలీన ప్రక్రియ చేస్తుందని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు అయితే బలంగా అనిపిస్తుంది. దీంతో పాటు మరో ఆరోపణ కూడా వస్తుంది. ఏదైతే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్స్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని ఘనంగా ప్రారంభించారు. అయితే దానికి అనుకున్నంత స్థాయిలో మాత్రం ఇప్పటికీ కూడా విద్యార్థుల నుంచి రెస్పాన్స్ రావట్లేదు, అక్కడ చేరడం లేదు. దీంతో దానిపై ఒక ఫెయిల్యూర్ అంటే 100 కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, అక్కడ ఎవరు చేరడం లేదని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ నుంచి తప్పించుకునే క్రమంలో కూడా ఎందుకంటే అక్కడ విద్యార్థులు అంతా తక్కువ లేరు, ఎవరు వెళ్ళట్లేదు, దీంతో అది ఒక నిర్విరామంగా మారిపోయి ప్రభుత్వంపై కూడా ఫెయిల్యూర్గా ముద్రపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులు అటు అందులో విలీనం చేస్తే ఈ విద్యార్థులందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయినట్టు అవుతుంది. అంటే అప్పుడు ఈ యూనివర్సిటీ కూడా ఒక పేరు వస్తుంది, అంటే ఇన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు అని చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది అని కూడా ఆలోచన చేస్తుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే ప్రధానంగా రెండు, ఒకటి ఈ విద్యార్థులకు చేరడం వల్ల ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి పేరు రావడం, అటు ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఓ కోణం చూసుకున్నప్పుడు, రెండో కోణం ఆలోచించినప్పుడు ఈ భూములు ఏదైతే 60 ఈ పాలిటెక్నికాలకు సంబంధించి ఉన్నాయో 1000 ఎకరాల భూములు, ఆ భూములన్నింటినీ కూడా అమ్ముకున్నప్పుడు దాదాపు ప్రభుత్వ ఖజానాలోకి అంటే ప్రభుత్వం వేలంపాట వేసి దాదాపు 30,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పేసి కూడా వస్తుంది. కాబట్టి దీన్ని ఈ రెండు ఒకటే దెబ్బకు రెండు పిట్లు అన్నట్టుగా అటు యూనివర్సిటీకి పేరు వస్తుంది, ఇటు ప్రభుత్వ ఖజానా నింతుంది, లేదా తమకు సంబంధించిన వాళ్ళకు ఈ ఆస్తులను కట్టబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కోణాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించి వెనక్కి తగ్గడం మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు విద్యార్థులు రెండు వారాలుగా తీవ్రమైన ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు. అటు మరోవైపు పేరెంట్స్ కూడా ఎవరైతే పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులు ఉన్నారో దానికి సంబంధించిన పేరెంట్స్ కూడా వాళ్ళ ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మొదటి నుంచి అనుకున్నారో ఈ రెండు కారణాలు కావడం వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరి చూడాలంటే మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎటువైపు చూసినా కూడా ఈ భూముల వ్యవహారంపై, భూముల దందాలు, భూముల కబ్జాలు, భూముల అమ్ముకోవడంపైనే జరుగుతున్న చర్చ ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కావచ్చు ప్రతిపక్షాల ఆరోపణలు చేయడం, ఏది పాలిటెక్నిక్ సంబంధించిన భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అమ్ముకోవడం లేదా తమ అన్యాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న ఆరోపణలు రావడం కూడా తీవ్ర చర్చనీయాంశం. ఇది ఓవరాల్గా చూసినప్పుడు కూడా వాస్తవంగా అంటే గత సంఘటన మనం దృష్టిలో పెట్టినప్పుడు చూస్తే నిజంగానే పాలిటెక్నిక్ కాలేజీలపై కూడా ప్రభుత్వం నిజంగా ఖండిస్తుందా అన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు మాత్రం రాష్ట్రంలో మాత్రం భూముల వ్యవహారం మాత్రం చాలా తీవ్ర దుమారంగా మారుతుంది. ఓవైపు 22A ఇప్పుడు పాలిటెక్నిక్ సంబంధించిన భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా ఏంటి అన్న చర్చ అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే చాలా వరకు 1000 కోట్ల రూపాయల విలువల భూముల్ని ప్రభుత్వం అమ్మేసుకుంటూ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ భూములను కూడా అమ్మేసుకుంటే ప్రభుత్వ కాలేజీలకు రేపు ఎక్కడ ఏదైనా ప్రభుత్వ కాలేజీలు నడిపించాలన్నప్పుడు ప్రభుత్వం సంబంధించిన భూమి కావాలన్నప్పుడు ఎక్కడ తీసుకుంటారన్న చర్చ కూడా ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి భూములపై కన్ను వేసింది తప్ప ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప ఇక్కడ ప్రభుత్వ ప్రజాపాలన చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విద్యార్థుల ధర్నా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. మరి చూడాలంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని సాల్వ్ చేస్తుంది, విద్యార్థుల ఆందోళనకు వెనక్కి తగ్గుతుందా లేదా తమ అనుకున్నట్టుగానే ఏదైతే ఆరోపణలు వస్తే దాని ప్రకారంగా వెళ్తుందా అని చెప్పేసి తీవ్ర చర్చ అయితే ఉంది.